ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ధ్యానాంశం ఏంటంటే, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. దేవుని ఆజ్ఞలు కనుక గైకొన్నట్లయితే మేము బ్రతుకుతామని నీ యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక, నీ యొక్క వాక్యంలో ఎంత గొప్ప శక్తి ఉందో ఈ మాట తెలియజేస్తుంది కనుక, ఇప్పుడు నేను చెబుతున్న మాటలు నీ మాటలు కనుక నాయన, నీ మాటలు విన్న ఎడల బ్రతుకుతారు కనుక నాయన, ఈ మాటలు విని ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించి నిత్య జీవానికి వారసులుగా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నీవు బ్రతుకుదు అని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం ఆఖరి లైన్లో ఉందండి మాట. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకి ఎలా బ్రతకాలో తెలియనప్పుడు, ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు దేవుడు మనకు అవన్నీ కూడా నేర్పించాడు తన జ్ఞానంతో. కనుక దేవుని జ్ఞానముతో ఉన్న మనము దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటి ప్రకారంగా కనుక జీవించినట్లయితే మనం బ్రతుకుతామని చెప్తున్నాడండి. మనం బ్రతకాలని చెప్పి అనుకుంటున్నాం. మనం బ్రతకడానికి మనం ఎన్నో చేస్తుంటాం. మనం డైట్ కంట్రోల్ చేస్తూ ఉంటాం, వ్యాయామాలు చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, కార్బోహైడ్రేట్లు తగ్గిస్తూ ఉంటాం. ఇలా మనం శ్రేష్టమైన భోజనాలు మనం చేస్తుంటాం. మనం ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతకాలని మనం అందరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అనేవేళ 3 లీటర్ల నీళ్లు తాగమని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఒక అరగంట నడవమని చెప్తూ ఉన్నారండి. ఆయిల్ తగ్గించండి, లేదంటే ఫ్యాటీ ఫుడ్ తగ్గించండి, మసాలా తగ్గించండి, ఇలా చెప్తూ ఉంటారు. కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే కొన్ని వ్యాధులకు మనం దూరంగా ఉండి నెమ్మదికరమైన జీవితాన్ని భూమి మీద జీవించవచ్చని వాళ్ళు చెప్తున్నారు. కరెక్టే, శరీరానికి అది కావాలి, కరెక్టే. కానీ మనం బ్రతకాలి అంటే ఆత్మ మనలో ఉండాలి. మనం బ్రతికించేది ఏంటంటే ఆత్మ. అది దేవుని యొద్ద నుండి మనకు వచ్చింది. మనకి ఆ ఆత్మను మన నరకంలోకి తీసుకుని వెళ్లకుండా శాశ్వత కాలం బ్రతకాలి అంటే, భూమి మీద నెమ్మది కలిగి మనం జీవించాలి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు ఆదామవ్వలతో, ఈ తోటలోని ప్రతి ఫలమును మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పండి. అయితే ఈ తోట మధ్యలో ఉన్న ఒక్క ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు అని చెప్పాడు. ఆజ్ఞది. దేవుడు చెప్పాడు అంటే అది ఆజ్ఞది. తినమంటే తినాలి, వద్దంటే మానేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే పాపం వస్తుంది. పాపం వల్ల మరణం వస్తుంది మనకి. ఇప్పుడు మేము మాట్లాడుతున్న మాటలు మా మాటలు కాదండి. పరిశుద్ధాత్మ ద్వారా దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలను చదివి మీకు వినిపిస్తున్నాం, వివరిస్తున్నాం. దాని యొక్క అర్థాన్ని క్లియర్గా మీకు తెలియజేస్తున్నాం, వివరించి చెప్తున్నాం మీకు. మీరు చదువుకుంటే అది ఒక మాట మాత్రమే, అంతేది. నా ఆజ్ఞలు గైకొనేవారు బ్రతుకుతారు, అంతే. ఎలా బ్రతకాలో దాని యొక్క అర్థాన్ని విడమర్చి మీకు తెలియజేస్తున్నాము. ఏదైనా చోట్ల అన్నింటినీ తినండి, ఒకటి వద్దు అన్నాడు. దానిని తినటం వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు ఆ దేవుని తోటలోంచి బయటకు వచ్చేసారండి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చారో పాపం వల్ల మరణం సంప్రాప్తమైంది.
వ్యాధులన్నీ వచ్చేసినాయి ఈ లోకంలోకి. ప్రకృతి తిరుగుబాటు మొదలైపోయింది. చూసారా ఆజ్ఞాత క్రమం ఎంత భయంకరమైనదో మీరు అర్థం చేసుకోండి ఈ సంఘటనను బట్టి. అందుకే దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా మనం చేయాలి. నోవాహుతో చెప్పాడు దేవుడు, చితిసారపు మానుతో వాడని చేయమని చెప్పాడు. దేవుడు చితిసారపు మానుతో చేయమన్నాడు కనుక అదే దాంతో చేయాలి. టేక్వుడ్ వాడకూడదు, రోజ్వుడ్ వాడకూడదు, ఇంకా ఏ చెట్టుది కూడా వాడకూడదండి. ఎందుకంటే దేవుడు అదే చెప్పాడు కనుక అదే చేయాలి. మోషేకు కూడా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము నిర్మించమని చెప్పినప్పుడు దేవుడు ఒక కొలతలు చెప్పాడు. ఆ కొలతల ప్రకారంగానే చెయ్యాలి. ఎక్కడ ఏది ఉండాలో దేవుడు మోషేకి తెలియజేశాడు, ఆ ప్రకారంగానే చేశాడు. అలాగే మనం కూడా దైవ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనకి ఏమైతే వ్రాయబడి ఉన్నాయో ఆ క్రొత్త నిబంధన ప్రకారంగా మనం జీవించాలి. క్రొత్త నిబంధన ప్రకారంగా ఎందుకు జీవించాలి, పాత నిబంధన ఎందుకు ఆచరించకూడదు అంటే, పాత నిబంధనలో శ్రేష్టమైనవన్నీ కూడా తీసుకొచ్చి దేవుడు క్రొత్త నిబంధనలో పెట్టాడు. అంటే పాత నిబంధనలో ఎందుకు ఆచరించకూడదంటే, అప్పుడు బలులు ఉన్నాయి, ఇప్పుడు మనం బలి ఇవ్వటం లేదు మనం. అప్పుడు నైవేద్యాలు ఉన్నాయి, ఇప్పుడు మనం నైవేద్యాలు ఇవ్వటం లేదు మనం. అలాగనే అప్పుడు పండగలు ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధనలో ప్రతి ఆదివారం కూడా మనకి పండగే మనకి క్రొత్త నిబంధనలో. అదేవిధంగా అక్కడ బహుభార్యత్వం ఉందండి పాత నిబంధనలో, కానీ ఇక్కడ అలా లేదండి. అక్కడ తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేయమని ఉందండి పాత నిబంధన గ్రంథంలో. మరి కొత్త నిబంధనలు అలా చేస్తామో మనం? కనుక పాత నిబంధనలో శ్రేష్టమైనవన్నీ తీసి క్రొత్త నిబంధనలో పెట్టి దేవుడు క్రొత్త నిబంధన ప్రకారంగా మనం జీవించమన్నాడు. కనుక అలాగని చెప్పి పాత నిబంధన చదవద్దని నేను చెప్పడం లేదు, కానీ సృష్టి ఎలా ప్రారంభించబడిందో, మానవుడు ఎలా తప్పు చేశాడో, అలాగనే తప్పు చేస్తే ఫలితం ఏంటో, అలాగనే ఇవన్నీ కూడా మనకి పాత నిబంధనలు ఉన్నాయి కనుక మనం చదువుకోవాలి. కొన్ని మాత్రమే మనం వాటిని ఆచరించాలి. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన వారమే అన్నాం. కనుక నా ఆజ్ఞను గైకొన్న వాడు ఏం చెప్తాడంటే నీవు బ్రతుకుదు అని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథము 7:2 ఏమంటాడంటే, నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొని ఎడలా. మనం దేవుని యొక్క ఆజ్ఞలు మనసులో ఉంచుకోవాలి. మనం మనసులో ఉంచుకున్నట్లయితే అవి మనకు దీపంలాగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపమని మనకి కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. పాట కూడా మనం పాడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం కనుక నీ మనసులో ఉంటే నీ హృదయం ఎల్లప్పుడూ కూడా తేటగా ఉంటుంది. సమస్తాన్ని నువ్వు వెలుగులో చూడగలుగుతూ ఉంటావు. దేవుని యొక్క వాక్యం కనుక నీ మనసులో కనుక లేకపోయినట్లయితే నీ హృదయం చీకటితో ఉంటుంది. అంధకార సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటారు. సమస్తాన్ని తేటగా చూడలేవు, పాపం వైపున వెళ్ళిపోతుంటావు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, మీరు ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం అని మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలుచుకున్నాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు కనుక వెలుగు సంబంధంలో మనం అందరము కూడా చీకటి సంబంధంలో కాదండి. కనుక ఎవరి హృదయాల్లో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారు ఎలా ఉంటారంటే వెలుగుతో నింపబడి ఉంటారండి వాళ్ళు. అందుకే దేవుని యొక్క మాటలు ఆజ్ఞను మనం మనస్సులో ఉంచుకోవాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ వేళ మనం ఏం చేస్తున్నాం, మన హృదయం దేనితో నింపబడుతుందో మన హృదయం చూసినట్లయితే ఐక్య విచారాలతో మన హృదయం నింపబడుతుందండి. ధనమోహాలతో మన హృదయం నింపబడిపోతుంది. నగలో నాణ్యాలతో తండ్రి నింపబడిపోతుందండి. సుఖ సంతోషాలు వాటి గురించి ఆలోచిస్తూ మన హృదయం అంతా అవే ఉంటాయండి. ఈ లోక మాలిన్యాలతో మన హృదయం నింపబడిపోతుందండి. అయితే మనం ఎలా ఉండమని చెప్తున్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యం కనుక మన మనసులో ఉంటే ఇవేమి కూడా మన మనసులో ఉండవండి. ఇవేమి కూడా ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మన మనసులో ఉండవండి. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నీకు జగట్టగల ఊబిలో ఉంటే నిన్ను కాపాడుతుంది, మరణం నుండి నిన్ను విడిపిస్తుంది. ఈ లోకాన్ని సృజించింది వాక్యం అని తెలుసుకోవాలి. దేవుడు కేవలం కలుగు కంటే సమస్తము కూడా కలిగినది. ఆ వాక్యం నీలో ఉంచుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా లేవి కాండం చూసినట్లయితే 18:5 మాట మాట్లాడుతున్నాడు, మీరు నా కట్టడలను విధులను ఆచరింపవాలి. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు, మీరు నా కట్టడలను విధులను ఆచరింపవలను, వాటిని గైకొన్న వాడు వాటి వల్ల బ్రతుకుతాడు అని మాట్లాడుతున్నాడు.
దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుట ద్వారా నీవు బ్రతుకుతావు అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనకి ఇంకా 139వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఇందాక నేను చెప్పాను, దేవుని ఆజ్ఞను మన మనసులో ఉంచుకోవాలని. దేవుని యొక్క వాక్యము కనుక మన హృదయంలో ఉన్నట్లయితే నేను పాపం చేయకుండా వాక్యం నన్ను ఆపుతుందని మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుని యొక్క వాక్యం మనలో కనుక ఉన్నట్లయితే మంచి చెడులను మనం వేచిస్తాం. మనం ఏది మంచి ఏది చెడ్డో గ్రహిస్తాం. మనం చెడు వైపు పోకుండా మంచి వైపు వెళ్తుంటాం దేవుని వాక్యం మనలో ఉన్నట్లయితే. దేవుని వాక్యం మన పాపం వైపు నడిపించదండి, దేవుని వైపు నడిపిస్తుంది, జీవం వైపు నడిపిస్తుంది, వెలుగులోకి నడిపిస్తుంది మనల్ని. కానీ దేవుని యొక్క వాక్యం లేకపోయినట్లయితే నీ హృదయంలో నీవు పాపం వైపు వెళ్ళిపోతూ ఉంటాను, మనానికి దగ్గరైపోతూ ఉంటాను, దేవునికి దూరం అయిపోతూ ఉంటాను. క్రమేపీ నీ జీవితం అంధకారం అయిపోతూ ఉంటుంది. తర్వాత నువ్వు దేనిని కూడా చూడలేను. దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, నీ ఎదుట నేను పాపము చెయ్యకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని మాట్లాడుతున్నాడండి. అంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. కానీ మన హృదయంలో ఏముంటాయి? ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైన వ్యాపకాలతో మన హృదయం నిండిపోతూ ఉంటుందండి. దేవుని యొక్క వాక్యం కనుక నీలో ఉన్నట్లయితే నువ్వు ధైర్యంగా ఉంటావు, బలవంతుడిగా ఉంటాను. దేవుని యొక్క వాక్యం లేకపోతే మనం పిరికి వాళ్ళు అయిపోతూ ఉంటాం, బలహీనలు అయిపోతూ ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యానికి బలం ఉంది, దేవుని యొక్క వాక్యానికి జయం ఉందండి. అందుకే దేవునిలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఓడిపోడండి. దేవునిలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా అలేక పరిగెడతాడు, సంస్థలకు సాగిపోతూ ఉంటాడు, తన గురి అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను మాట్లాడుతున్నాడు. మనం కూడా విశ్వాసమున్న కర్తవ్యాన్ని కొనసాగించుకోండి. యేసు వైపు చూచు మనకు పెట్టిన పందెంలో ఓపికతో పరిగెట్టాలి. మనం చనిపోయే వరకు పరిగెడుతూనే ఉండాలి. మనం ఒక్కొక్కడుగు నడుచుకుంటూ మనం దేవుని దగ్గర అవ్వాలి. మనం దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు కనుక అనుసరించకపోతే ఏం జరుగుతుంది అంటే నేను ఇంకొక విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం కనుక చూసినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద సౌలును రాజుగా చేశాడు. దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజు ఎవరంటే, మొట్టమొదటిసారిగా రాజు ఎవడంటే, అంతవరకు ప్రవక్తలే న్యాయాధిపతులు ద్వారా ఇశ్రాయేలు నడుచుకున్నారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలని చెప్పి అన్నప్పుడు దేవుడు సౌలును రాజుగా చేశాడండి. మొదట్లో అతను బాగానే పరిపాలన చేశాడంట. అతను క్రమేపీ దేవుని మాట వినని స్థాయికి వెళ్ళిపోయేటట్టు. తత్ఫలితంగా ఏం జరిగిందో మనం చూడండి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఆ పాపిష్టి జనం మొత్తం నిర్మూలన చేసేయి, వాళ్ళందరూ కూడా శపించబడినటువంటి వారు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, కోవిడ్ మనకు వచ్చింది. ఆ మొదటి కేసునే కనుక మనం నిర్మూలన చేస్తూ ఉన్నట్లయితే ప్రపంచంలో అందరికీ వచ్చి ఉండేది కాదండి. ఏదైనా ఒకరి నుంచే మొదలవుతుందండి. ఒక ఎయిడ్స్ కానీ ఇటువంటి భయంకరమైన వైరస్లన్నీ కూడా ఒక వ్యక్తి నుంచే మనకు వస్తూ ఉంటాయండి. అలాగనే కోవిడ్ మొట్టమొదటి కేసు అక్కడే దాన్ని నిర్మూలన చేయగలిగి ఉన్నట్లయితే ఇవాళ ప్రపంచం అంతా అంతమందికి వైరస్ సోకు ఉండేది కాదండి. అది చాలా ప్రమాదకరమైందండి. మనం చూస్తాం. అది మొట్టమొదటి ఒకరితోనే మొదలవుతుందండి. అది ఏదైనా సరే, స్వైన్ ఫ్లూ కానీ కొన్ని భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. అయితే ఇక్కడ వారు ఎటువంటి పాపిష్టి జనము అంటే భయంకరమైన పాపిష్టి జనం అంటే కనుక నిర్మూలన చేసేమని చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేయలేదు సౌలు. తన సొంత నిర్ణయం చెప్పిన వెళ్ళిపోయాడండి. దేవుడికి తన సొంత నిర్ణయాలు చెప్పిన వెళ్ళేవాడంటే ఇష్టం ఉండదండి. ఒకవేళ నువ్వు దేవుని ఆజ్ఞ కాకుండా నీ సొంత నిర్ణయం చెప్పి నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అంటే నువ్వు ఏకాకి అయిపోతూ ఉంటావు. ఏమీ చేయలేవు. నీ దగ్గర అన్నీ ఉంటాయి, ఏమీ చేయలేవు. అధికారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, చుట్టూ మనుషులు ఉండొచ్చు, కానీ నువ్వు ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలోనే ఉంటాను. దేవుని యొక్క మాటలు కనుక మన హృదయంలో లేకపోయినట్లయితే, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించకపోయినట్లయితే. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడండి, దేవుడు చెప్పినట్లుగా సౌలు చేయలేదండి.
అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుతో. ఏమని మాట్లాడుతున్నాడంటే సమూయేలుతో, సౌలు దేవుడు సమూయేలుతో ప్రవక్తతో మాట్లాడుతున్నాడండి. నువ్వు వెళ్ళి చెప్పు సౌలుతో చెప్పు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి, చూసారా, సౌలు దేవుణ్ణి అనుసరించలేదని చెప్పి దేవుడే చెప్తున్నాడు. అతన్ని రాజుగా చేసిన వాడిని కూడా నేనే. కానీ అతను ఏం చేస్తున్నాడు అంటే, నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను గైకొనకపోయినని మాట్లాడుతున్నాడు. గమనించండి, నా ఆజ్ఞలు గైకుంటే నువ్వు బ్రతుకుతావు అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ సౌలు దేవుని ఆజ్ఞలు గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు గనక నువ్వు గైకొనకపోయినట్లయితే, సౌలుతో దేవుడు ఏమని కబురు పంపించాడో, అతను నా ఆజ్ఞలు గైకొనకపోయిన కనుక అతను రాజుగా నియమించిన నేను పశ్చాత్తాపడుతుంది. దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. గమనించండి, దేవుడు మనల్ని బహుగా దీవించిన తర్వాత దేవుని మాట కనుక మనం వినకపోయినట్లయితే దేవుడు మన ఏడలో కూడా బహుగా పశ్చాత్తాపడుతుంటాడు. ఇంకా ఆయన మనలోంచి వెళ్ళిపోతూ ఉంటాడండి. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయద్దు ప్రభు అని మాట్లాడుతున్నాడండి. మనం దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే పరిశుద్ధాత్ముడు మనలో ఉండడండి, బయటికి వెళ్ళిపోతూ ఉంటాడండి. కనుక అటువంటి వారిగా మనం ఉండకూడదు. తత్ఫలితంగా యుద్ధంలో తను చనిపోయాడు, తన కుమారుడు కూడా చనిపోయాడండి. ఇద్దరు చనిపోయారండి. ఆ అమాలేకుని చేతిలోనే చనిపోయాడండి సౌలు. మరి బ్రతకవలసినటువంటి వాడు, జీవించవలసినటువంటి వాడు, దేవుడే అతను రాజుగా చేస్తే మరి ఎందుకు దేవుని ఆజ్ఞను అనుసరించలేదు? ఈవేళ చాలామంది ఇదే దైవ గ్రంథాన్ని అనుసరిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పినవి మేము అన్నీ చేసేస్తామని చెప్పి అనుకుంటున్నారు. సౌలు ఎలా దేవుడు చెప్పింది చేయకుండా నేను అన్నీ కూడా నిర్వర్తించని చెప్పి ఎలాగైతే అనుకుంటున్నాడు, ఈవేళ కోట్ల మంది క్రైస్తవులు బైబిల్లో ఉన్న ప్రకారంగా ఆరాధించకుండా, బైబిల్లో ఉన్న ప్రకారంగా చేయకుండా తమ సొంత నిర్ణయాలు చొప్పున వెళ్ళిపోయి సౌలులాగానే మాట్లాడుతూ ఉన్నారు. నీ దేవునికి బలి ఇవ్వటానికి ఆ ఎడ్లలో శ్రేష్టమైన వాటిని నేను ఉంచాను, రాజును కూడా చంపకుండా బంధించాను, చంపివేయమని చెప్పినప్పుడు ఈవేళ చాలామంది క్రైస్తవులు చేసే తప్పు ఏంటంటే, ఆ సౌలు ఎలా దేవుడు చెప్పింది చేయకుండా నేను యెహోవా చెప్పింది మొత్తం నేను నెరవేర్స్తే అని చెప్పి ఎలాగైతే అంటున్నాడో, ఈవేళ అనేక మంది అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడికి తెలుసండి. కనుక రాజు చనిపోయాడు, తను చనిపోయాడు, తన కుమారుడు కూడా చనిపోయాడు. అతని వల్ల తన కుమారుడు కూడా చనిపోయాడండి యుద్ధంలో. మనం గనక దేవుని ఆజ్ఞలు అనుసరించకపోయినట్లయితే జీవాన్ని కోల్పోతుంటాం. ఈ జీవాన్ని కాదు, పరలోకాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం. మనం కనుక అటువంటి పరలోకాన్ని కోల్పోకూడదని చెప్పి ఈ ఒక వాక్యాన్ని మీకు తెలియజేస్తూ, నేను ఏ వాక్యాలు అయితే చెప్తున్నానో అవన్నీ కూడా మీరు వినండి, మీ హృదయాల్లో వాటిని ఉంచుకోండి, మీ పిల్లలకు వాటిని నేర్పించండి. మీ పిల్లలకు వాటిని నేర్పించండి. అబ్రహాము తన పిల్లలకు నేర్పించడం వల్ల తన తర్వాత తరం వారు కూడా నన్ను ఎరుగుదురని చెప్పి దేవుడు ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నాడో, మనము కూడా దేవుని ఆజ్ఞను మన పిల్లలకు నేర్పించినట్టయితే వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు, మళ్ళీ వాళ్ళ పిల్లలకు నేర్పిస్తాడు. అందుకే బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పించము, పెద్దవాడు అయిన తర్వాత వాడు దాని నుంచి తప్పిపోవడని చెప్పి మాట్లాడుతున్నారు. కనుక ఈవేళ అనేక క్రైస్తవ గృహాల్లో పిల్లలు దేవుని యొక్క చెప్పు చేతలో లేకుండా ఏదో గొప్ప ఉద్యోగం చేసుకుంటూ దేవునికి దూరంగా జీవిస్తున్నారండి ఈవేళ అనేక మంది. ఆ డబ్బే పరమార్థం అనుకుంటున్నారు, ఆ డబ్బే శాస్త్రం అని చెప్పి అనుకుంటున్నారు. ఆరాధన లేదు, ప్రార్థన లేదు, సంఘము లేదు, సువార్తికులు లేడు, ఎవరిని కూడా లక్ష్య పెట్టట్లేదండి. కానీ వారు చీకట్లో నడుస్తున్నారని, వారి హృదయంలో వెలుగనేది లేదని వారు ఎప్పుడు తెలుసుకుంటుంటే తర్వాత ఒక భయంకరమైన సంఘటన వారి జీవితాల్లో జరిగినప్పుడు తెలుసుకుంటూ ఉంటారండి. ఎంత చెప్తున్నా సరే వాళ్ళ మాట వింటలేదండి. ప్రతి ఆదివారం మానక ఆరాధనకు రమ్మంటే ఏదో టేక్ ఇట్, ఏదో నేను చెప్పినట్లు ఫీల్ అవుతుంటారు కొంతమంది. దేవుని మాటలు మేము చెప్తున్నాం. నీ చేతులతో నీవే నీ జీవాన్ని ఓడబెరుక్కుంటున్నాను, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ నీ చేతులతో నువ్వు తగ్గించుకుంటున్నావు, నువ్వు దేవుని మాట వినలేకపోవడం కనుక దేవుడు తెలియజేస్తున్నారు. ఇంకా చూసినట్లయితే లోకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 చూసినట్లయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన నిజంగా ఆ పట్టణం గురించి ఏడ్చుచున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన వారమే అన్నారు మీరు. అందుకే లోకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి కనుక మనం ఒకసారి చూసినట్లయితే చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి చూసినట్లయితే
ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు, అంటే యెరూషలేము పట్టణమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికి ఉండగా ఆయన సంచరించినప్పుడు ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చాడండి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏడ్చిన సందర్భాలు కనపడుతున్నాయి మనకి. వాటి లాజరు చనిపోయినప్పుడు ఏడ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన కన్నీళ్లు విడిచినందండి. అక్కడ ఎక్కడ చూసినట్లయితే యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసండి? ఆ పట్టణానికి రాబోయే దుర్గతిని చూచి ఏడుస్తున్నాడండి. ఆయన తన బిడ్డలు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారో దాన్ని చూచి ఆయన ఏడుస్తున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతుంది, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులు కనుక నువ్వు తెలుసుకుంటే, అంటే యెరూషలేము పట్టణంలో ఉన్న వారందరూ కూడా తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ దేవుని యొక్క మాటలు మరుగు చేయబడి ఉన్నామండి. కానీ ఇందాక దేవుడు ఏం చెప్తున్నాడు? మీ హృదయాల్లో దాన్ని దాచుకోమని చెప్తున్నాడండి. కానీ వాళ్ళు దాచుకోవట్లేదు దేవుని మాటలండి. వాళ్ళ హృదయాలు మరుగు చేయబడ్డాయండి వాళ్ళకి. కానీ ఇప్పుడు నీ కన్నులు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించే కాలం నువ్వు ఎరుగుకుంటేవి. ఆయన ఇప్పుడు వస్తే ఆయన నువ్వేం చేస్తే నువ్వు ఎరగకుండా ఉన్నారు. మీరు ఎదురు చూస్తున్న మెస్సియా వస్తే ఆయన మీరు ఎరగకుండా ఉన్నారు. కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ఉన్నారా? నీ శత్రువులు ఏం చేస్తారండి? ఇప్పుడు రోమా సైన్యం చుట్టూ, యెరూషలేము పట్టణం చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రకారాల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపేస్తారని మాట్లాడుతున్నాడు. ఈ పట్టణంతో పాటు ఈ పట్టణంలో ఉన్న పిల్లలందరినీ కూడా ఏం చేస్తుంటారంటే నేల కలిపి చంపివేస్తారని, హతమైపోతారని చెప్తున్నాడు. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియ్యని దినములు వచ్చుచున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. కనుక తన బిడ్డలకు కలగబోయే ఆ దుర్గతి, ఆ శ్రమను చూచి ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంటే రోమా ప్రభుత్వం 1900 రోమా ప్రభుత్వం క్రీస్తుకు 63వ సంవత్సరంలో యుద్ధానికి వచ్చినప్పుడు యెరూషలేములో 9 లక్షల మందిని చంపేశారండి. వాళ్ళు చిన్న పెద్ద మొత్తం అందరినీ కూడా. ఎందుకు ఏడ్చాడంటే ఆ 9 లక్షల మంది ప్రజలు భయంకరంగా ఘోరాతి ఘోరంగా చంపబడుతుంటారు. తల్లి ఎదురుగుండా బిడ్డలు ఎదురుగుండా తల్లిలు, భర్త ఎదురుగుండా భార్య ఎదురుగుండా భర్త, తల్లిదండ్రులు చంపబడుతూ ఉంటారు. యెరూషలేము పట్టణం మొత్తం నాశనం అయిపోద్ది. కనుక నేను సమాధాన సంబంధమైన సంగతులు నేను చెప్తే వాళ్ళు వినలేదు. కనుక తన బిడ్డలకు కలగబోయే దుస్థితిని చూసి ఆయన ఏడ్చాడండి. ఈవేళ నువ్వు కూడా రక్షించబడి చెదిరిపోతే నీ నిమిత్తం కూడా దేవుడు ఇలాగే బాధపడుతూ ఉంటాడు. కనుక ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కనుక మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక సమాధాన సంబంధమైన సంగతులు మేము చెప్తున్నప్పుడు నువ్వు విని నేర్చుకున్నట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే నువ్వు క్షేమకరంగా జీవిస్తావు. కనుక ఈ లోకంలోను పరలోకంలోనూ కూడా నువ్వు జీవించాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఒక చక్కటి వర్తమానం ప్రభు, నీ ఆజ్ఞలు కనుక మేము గైకొనిపోయినట్లయితే మేము మరణిస్తాం తండ్రి, చనిపోతాం తండ్రి, నరకానికి గురైపోతాం ప్రభు. సౌలు నీ ఆజ్ఞను అనుసరించక వెనక్కి తీసుకోవాలి తండ్రి. అతను రాజుగా దేవుడు చేసినందుకు సంతాపపడ్డాడు తండ్రి. మేము కూడా దేవుని యొక్క మాట వినకపోతే మమ్మల్ని కూడా ఈ భూమి మీద పంపించినందుకు, మా తల్లి గర్భంలో ఈ లోకంలోకి వచ్చినందుకు మమ్మల్ని బట్టి కూడా నువ్వు తండ్రి నీవు సంతాపడుతుండగా కనుక అటువంటి వారిగా ఉండకుండా నీ వాక్యానుసారంగా జీవించి ఇటువంటి సత్యమైన సంగతులు తెలుసుకుని తండ్రి ఎల్లప్పుడూ కూడా జీవించేవారుగాను, తర్వాత తండ్రి నీ కుమారుడు వచ్చినప్పుడు నీతో కూడా జీవించేవారుగాను మమ్మల్ని చేయమని అడుగుచున్నాను. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి. వారి హృదయవాంఛలన్నీ తీర్చండి. వారి సమస్య నుంచి వారు లేవనెత్తిన తండ్రి ఈ యొక్క వాక్యం అనే వెలుగులో వారిని జీవింపచేయమని వేడుకుంటూ నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం కలిగి నీ సేవ చేసేలా చేతండి. 31st జరిగిన కొడుకుల దారి మీరు మహింపరచబడతారు నమ్ముచు అమలాపురం కాకినాడ త్వరలోనే స్థలాలను చచ్చిబడి నిర్మించుకోవాలి. అనేక మంది ఆత్మను ప్రేరేపించమని ఈ దాసులు చేసిన సేవను దీవించమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న బలపరిచి దీవించి ఆస్వాదించమని క్రీస్తు నామములో ప్రార్థనాస్తులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.